నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. భారత్ మాల్దీవుల మధ్య వివాదం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అక్కడి భారత సైనికులను కూడా మాల్దీవులను విడిచిపెట్టి వెళ్లాలని చెప్పి ప్రస్తుత అధ్యక్షుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే భారత్ నిర్ణయం తీసుకుంది. కానీ మాజీ అధ్యక్షుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంటే భారత్తో పెట్టుకుంటే మాల్దీవుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆయన కళ్లకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా కూడా మాల్దీవుల జనాభా ఇంత, అంటే మాల్దీవుల కోసం ఇటు భారత్ అటు చైనా రెండూ కూడా అక్కడ స్థానం కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో అసలు మాల్దీవుల జనాభా ఎంత ఉంటుంది అని మనం ఒకసారి సెర్చ్ చేస్తే గనక 2022 లెక్కల ప్రకారం అక్కడ జనాభా 5,26,000 అంటే చాలా చిన్న దేశము, చాలా చిన్న దీవి. ఆ దీవిలో భారత్ ఎన్నో మౌలిక వసతులను కూడా కల్పించింది. అక్కడ స్కూల్స్ కానివ్వండి, తాగునీటి సదుపాయం కానివ్వండి, రోడ్లు కానీ ఇవన్నీ కూడా భారత్ అక్కడ చాలా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా పక్క దేశం కూడా, అంటే పక్క దీవి కానీ దేశం కానీ మౌలిక వసతులు ఉంటే అక్కడి ప్రజలు తీవ్రవాదం వైపు మొగ్గు చూపరు. సో ఆ మౌలిక వసతులు అనేవి మినిమంగా కల్పించినప్పుడే మన దేశానికి కూడా భద్రతాపరంగా ఇబ్బంది ఉండదని ఒక సదుద్దేశంతో భారత్ అక్కడ చేస్తే, చైనా మాత్రం ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలి అన్న ఇదిలో ఇప్పుడు ఆ దేశంలో పెట్టుబడులు పెడుతూ ఆ దేశాన్ని హస్తగతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దయచేసి భారత ప్రజలు, భారత పర్యాటకులు మా దేశానికి రండి అంటూ ఆయన 2 చేతులు జోడించి భారత ప్రజలను వేడుకుంటూ ఉన్నారు. దేశం ఆర్థికంగా కుంగిపోతూ ఉంది. దేశంలో ఉన్న పరిస్థితులు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఏదైతే అంటే భారత్ బాయ్కాట్ అనే నినాదం ఏదైతే ఉందో అది మా దేశ కొంపనే ముంచుతుంది అని చెప్పి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కీలక వ్యాఖ్యలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత్తో మాల్దీవులు పెట్టుకున్న వివాదంతో ఆ దేశం చాలా నష్టపోయిందట. అయినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు మాత్రం ఇప్పటికీ భారత్ పట్ల తన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉన్నారు. దీని వెనక చైనా ఉందనేది మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే మాల్దీవుల మాజీ అధ్యక్షుడు భారత్కు క్షమాపణలు చెప్పారు. మాల్దీవుల ప్రజల తరపున క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. భారత్తో పెట్టుకున్న ఘర్షణ కారణంగా మాల్దీవులపై ఎంతో ప్రభావం పడిందని తెలిపారు. మరీ ముఖ్యంగా పర్యాటక రంగం కుదేలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భారతీయులు తమ పర్యటనల కోసం మాల్దీవులకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత్ మాల్దీవుల దౌత్య వివాదంపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ స్పందించారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం వెనక్కు వెళ్లిపోవాలని తమ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు ప్రకటన చేసినప్పుడు భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని నషీద్ కొనియాడారు. ఆ సమయంలో భారత్ తన బలాన్ని ప్రదర్శించాలని భావించలేదని, సరే చర్చిద్దామంటూ సంయమనం పాటించిందన్న విషయాన్ని గుర్తు చేసి భారత్ను ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మాల్దీవులు చైనా మధ్య జరిగిన సైనిక సహకార ఒప్పందం గురించి కూడా ఆయన మాట్లాడారు. రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ వంటి కొన్ని ఆయుధాలను చైనా నుంచి మహమ్మద్ ముయిజు కొనుగోలు చేయాలనుకుంటున్నారని, అవి అవసరమని మాల్దీవుల ప్రభుత్వం భావించడం చాలా దురదృష్టకరమని నషీద్ వ్యాఖ్యానించారు. సో కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు 2 దేశాల మధ్య తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి కూడా మాల్దీవులకు గట్టి కౌంటర్ ఎదురైంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ సెలబ్రిటీలు, ప్రజలు హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ మాల్దీవుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భారత్తో ఇంత వివాదం నెలకొన్న మహమ్మద్ మొయిజు మాత్రం మరింతగా చైనాకు దగ్గర కావడం ఈ వివాదం మరింత ముదిరిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలోనే మాల్దీవులకు ఉచితంగా సైనిక పరికరాలను అందించేందుకు చైనా అంగీకరించింది. మరోవైపు మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం మార్చి 10వ తేదీలోపు వెళ్లిపోవాలని, మే 10వ తర్వాత ఒక్కరు కూడా భారత సైనికులు మాల్దీవుల గడ్డపై ఉండకూడదని మొయిజు తేల్చిప్పారు. సివిల్ డ్రెస్సుల్లో కూడా భారత సిబ్బంది తమ దేశంలో ఉండడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. సో భారత్కు వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు. శ్రీలంక, పాకిస్తాన్ ఏదైతే చైనా తీసుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా ఇవన్నీ ఎలా అయితే నలిగిపోతున్నాయో అలానే మాల్దీవులు కూడా నలిగే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ దేశ మాజీ అధ్యక్షుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రజలైతే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. అనవసరంగా భారత్ బాయ్కాట్ నినాదాన్ని మనం నమ్మి మోసపోయాము. మొయిజు సర్కార్ను తీసుకురావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, దేశంలో మౌలిక వసతులు దెబ్బతింటున్నాయి, దేశ ఆర్థికంగా కూడా దెబ్బతింటుందన్న ఆవేదన అయితే అక్కడి ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆ ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి మొయిజు సర్కార్ కూలిపోవటం కూడా ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.